నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం. జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు, ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా క్రియేట్ చేసేది మీరే. అందుకే నాకు ఎప్పుడు జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో, జోష్ తగ్గుతుందో, అప్పుడే కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి. అందుకే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మీకు గౌరవిస్తాం. వేదిక పై నుండి అందరికీ చెప్పాను, చెప్తూనే ఉన్నాను అందరు మంత్రులు కూడా, కార్యకర్త ఫస్ట్, నాయకుడు తర్వాత. నాయకులు వస్తా ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈ రోజు రేపు ఎల్లుండి ఆలోచించండి, ఈ రోజే ఆలోచించద్దండి. ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం, కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం, ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం, పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణ ఇస్తా, మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటి, శాశ్వతంగా ఉండాలి. మనం ట్రస్టీలు మాత్రమే, మనం పెద్దదారులు కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు గాని పాత వాళ్ళు గాని అందరూ అనుసంధానం కావాలి. అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.